కావేరీ జెట్ ఇంజన్ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందున్న పెద్ద మిషన్. 2008 నుంచి ఇట్లా సెట్ బ్యాక్స్ ఎదుర్కొంటూ నత్తనడకను నడుస్తూ అవుతుందా కాదా అనే సందేహాల మధ్య ఈరోజు కావేరీ జెట్ ఇంజన్ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్ ఇది. క్రౌడ్ ఫండింగ్తో అయినా సరే కావేరీ జెట్ ఇంజన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సోషల్ మీడియాలో మొన్న 26వ తేదీ నుంచి ది హ్యాష్ట్యాగ్ ఫండ్ కావేరీ ఇంజన్ అనే దాంతో ఈ జనం ముందుకు వచ్చేసారు. దాంట్లో చాలామంది నెంబర్ ఆఫ్ సిటిజన్స్, ఈ దేశ పౌరులు, రక్షణ రంగ నిపుణులు, అలాగే ఏవియేషన్ పౌర విమానయాన రంగంలో ఔత్సాహికులు, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అవసరమైతే క్రౌడ్ ఫండింగ్. అండ్ వాళ్ళు ది హ్యాష్ట్యాగ్ ఫండ్ కావేరీ ఇంజన్ బికమ్ ద నెంబర్ 1 ట్రెండ్ ఆన్ ఎక్స్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది ఇది. వాళ్ళు ఏమంటున్నారు, యూజర్స్ ఎంకరేజింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు ప్రొవైడ్ మోర్ ఫండింగ్ అండ్ మేక్ ద ఇండిజీనియస్ ఇంజిన్. మరింత ఫండింగ్ చేయాలి, ఇండిజీనియస్ ఇంజన్ స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కావేరీ ఇంజన్ని తయారు చేసుకోవడానికి సపోర్ట్ చేయాలి. విచ్ హాస్ బీన్ డిలేడ్ ఫర్ సో లాంగ్ ఎ ప్రయారిటీ. చాన్నాళ్ళుగా డిలే అయింది, బట్ ఇది ప్రయారిటీ అనే విషయాన్ని వాళ్ళ ఎక్స్లో వాళ్ళు పోస్ట్ చేశారు. ఇది ట్రెండ్ అవుతుంది ప్రస్తుతం ఈ సబ్జెక్ట్. అండ్ ఒకసారి కావేరీ గురించి మాట్లాడితే, ఈజ్ అ జెట్ ప్రొపల్షన్ ఇంజన్ విచ్ ది గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, GTRE అంటారు, లాబ్ ఆఫ్ ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఈజ్ డెవలపింగ్. ఈ DRDO డెవలప్ చేస్తుంది. కావేరీ ఈజ్ ఎ లో బైపాస్ ట్విన్ స్పూల్ టర్బోఫాన్ ఇంజిన్ విత్ 80 కిలో న్యూటన్స్ థ్రస్ట్ అంటారు, 80 kN థ్రస్ట్ అంటారు. ఒరిజినల్లీ కన్సీవ్డ్ ఇన్ 1980s. 80sలోనే, ఎప్పుడు మాట ఇది, 45 ఏళ్ల క్రితం మాట. ది కావేరీ వాజ్ ఇంటెండెడ్ టు పవర్ ఇండియాస్ హోమ్ గ్రోన్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్, LCL ఉన్నాయి, తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వాటికి ఇది పవర్ సపోర్ట్ చేసే విధంగా ఇంజన్లని తయారు చేయాలనేది సంకల్పం అప్పట్లో. ది ఇంజన్ ఫీచర్స్ ఎ ఫ్లాట్ రేటెడ్ డిజైన్ టు మినిమైజ్ థ్రస్ట్ లాస్ అండర్ హై స్పీడ్ అండ్ హై టెంపరేచర్ కండిషన్స్, వాటికి అనుగుణంగా కూడా. అండ్ ఇన్కార్పొరేట్ ఎ ట్విన్ లైన్ ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్, FADEC అంటారు. ఇది ఆ వ్యవస్థలో చాలా కీలకమైంది. FADEC ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ విత్ ఎ మాన్యువల్ ఓవర్ రైడ్ ఫర్ ఎన్హాన్స్డ్ రిలయబిలిటీ. సుదీర్ఘకాలం నమ్మికతో పాటు పర్ఫార్మెన్స్ సామర్థ్యం కలిగిన ఇంజన్ ఇది. దీని రూపకల్పన సంబంధించిన వెనక ఉన్న మొత్తం ప్లాన్ అన్నమాట. Despite its strategic intent, the engine was delinked from the Tejas program in 2008 after it failed to meet performance threshold. Naturally, చాలా హడ్డీల్స్ వస్తాయి ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకెళ్ళినప్పుడు. దానికి కావాల్సిన బడ్జెట్లు, దానికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం, ఇవన్నీ కారణంగా డీలింక్ అయిపోయింది ఈ తేజస్ నుంచి కావేరీ. అండ్ అలాగే ఎందుకు ఇన్నాళ్ళు పట్టిందనే దానికి కూడా, ది కావేరీ ప్రాజెక్ట్స్ ట్రబుల్డ్ జర్నీ కెన్ బి ట్రేస్డ్ టు ఎ కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్ కాంప్లెక్సిటీ. మనం ఇందాక మాట్లాడుకున్న ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ అనేది టెక్నికల్గా చాలా కాంప్లెక్సిటీతో కూడుకున్న అంశం. అండ్ జియో పొలిటికల్ సెట్ బ్యాక్స్ చూస్తున్నాం, అంతర్జాతీయంగా జరుగుతున్న చోటు చేసుకుంటున్న పరిణామాలు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, సహజమే, బడ్జెట్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏర్పడతాయి. ఇవన్నీ కూడా కీ ఛాలెంజెస్. ఇవి కాక ఇంకే ఉన్నాయి అంటే ఏరోథర్మల్ అండ్ మెటలర్జికల్ హర్డిల్స్ దట్ ఇండియా హ్యాడ్ నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్రసింగ్. ఈ రెండు సబ్జెక్ట్స్లో భారతదేశానికి లోగడ అనుభవం లేదు, ప్రవేశము లేదు, పరిచయము లేదు, పరిజ్ఞానము లేదు. ఏరోథర్మల్ అండ్ మెటలర్జికల్ హర్డిల్స్ అప్పటికి 1980s నాటికి. ల్యాక్ ఆఫ్ క్రిటికల్ మెటీరియల్స్ సచ్ as సింగిల్ క్రిస్టల్ టర్బైన్ బ్లేడ్స్ డ్యూ టు శాంక్షన్స్ ఇంపోజ్డ్ ఆఫ్టర్ ఇండియాస్ 1998 న్యూక్లియర్ టెస్ట్. 1998లో న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత భారతదేశం మీద ఆంక్షలు విధించారు అంతర్జాతీయ సమాజం. దాని కారణంగా క్రిటికల్ మెటీరియల్స్, చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ అయిన, క్రిటికల్ అంటే అతి ముఖ్యమైన మెటీరియల్స్ సచ్ as సింగిల్ క్రిస్టల్ టర్బైన్ బ్లేడ్స్, అది సింగిల్ క్రిస్టల్ టర్బైన్ బ్లేడ్స్ అంటారు. ఇవి దొరకని కారణం, ఆ రోజున్న శాంక్షన్స్ కారణంగా మనకి ఏ దేశం ముందుకు రావాలి అందించడానికి. అంటే వాణిజ్యపరంగా ఒప్పందాలు చేసుకునేప్పుడు శాంక్షన్స్ చూస్తారు, అంతర్జాతీయ, ప్రత్యేకించి US విధించిన శాంక్షన్స్. ఇన్అడిక్వేట్ డొమెస్టిక్ ఫెసిలిటీస్ ఫోర్సింగ్ ఇండియా టు డిపెండ్ ఆన్ రష్యా CIAM ఫర్ హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్. సో ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఏం చేసింది, ఇంకా భారతదేశం తప్పనిసరి పరిస్థితుల్లో రష్యాకి చెందిన CIAM అనే హై ఆల్టిట్యూడ్ టెస్టింగ్ కోసం వెళ్లాల్సి వచ్చింది. షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఫర్ సచ్ అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎఫర్ట్స్. స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటే అప్పుడప్పుడే అభివృద్ధి చెందిన పరిజ్ఞానంలో స్కిల్డ్ మ్యాన్ పవర్ మనకి లేరు ఆ రోజున, నిజమే. ది కొలాప్స్ ఆఫ్ ఏ ప్రపోజ్డ్ పార్ట్నర్షిప్ విత్ ఫ్రెంచ్ ఫర్మ్
SNECMA by 2013, which was expected to transfer key engine core technologies. 2013లో ఫ్రెంచ్ కంపెనీకి చెందిన ఫ్రెంచ్ ఫర్మ్ స్నెక్మా తోటి మనకి ప్రపోజ్డ్ పార్ట్నర్షిప్ కాస్త రద్దయిపోయింది. దాంతో కీ ఇంజన్ కోర్ టెక్నాలజీస్ అందించే దాంట్లో వాళ్ళు ముందుకు రాకపోవటం, అక్కడ మనం వెనకబడిపోవటం అన్నీ స్పష్టంగా కనిపించాయి. దిస్ బాటిల్ నెక్స్ లెఫ్ట్ ద ఇంజిన్ అండర్ పవర్డ్ అండ్ ఓవర్ వెయిట్, ఎస్పెషల్లీ ఫర్ ది తేజాస్ ప్లాట్ఫామ్, which ultimately opted for the more powerful GE F404 and later GE F414 engines. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాల్సి వచ్చిందంటే మోర్ పవర్ఫుల్ GE F404 అలాగే GE F414 ఇంజిన్స్ కోసం వెళ్లాల్సి వచ్చింది. అండ్ అలాగే కావేరీ ఇంజన్ హౌ ఈస్ ద కావేరీ ఇంజన్ బీయింగ్ రీపర్పస్డ్ ఫర్ UCAVs అండ్ ఫ్యూచర్ ప్లాట్ఫామ్స్కి మళ్ళీ దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు కావేరీ ఇంజన్ అంటే దాని గురించి కూడా డిస్క్రిప్షన్ ఉంది. ఆల్దో ఇట్స్ అప్లికేషన్ ఇన్ తేజాస్ ఫైటర్ జెట్స్ హ్యాస్ బీన్ షెల్డ్, ది కావేరీ ఇంజన్ బిగాన్ టు రీఇమాజిన్డ్ ఫర్ న్యూయర్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్. కొత్తగా ఏర్పడే డిఫెన్స్ ప్లాట్ఫామ్స్కి అవసరం పడింది. తేజాస్ తోటి ఈ వ్యవస్థను డీలింగ్ చేసినప్పటికీ కావేరీ ఇంజన్ అవసరం అయితే కొత్త డిఫెన్స్ ప్లాట్ఫామ్స్కి అవసరం పడింది. A derivative of the engine is currently under development for powering unmanned combat aerial vehicles. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, UCAV అంటే అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్స్ ఇంక్లూడింగ్ ది అప్కమింగ్ ఘటక్ స్టెల్త్ UCAV అంటే మానవ రహిత ఏరియల్ వెహికల్స్ అంటే ఫైటర్ జెట్స్ లాంటివి, ఇంక్లూడింగ్ ది అప్కమింగ్ త్వరలోనే రాబోతోంది ఘటక్ స్టెల్త్ UCAV. వీటి కోసం ఈ ఇంజన్ని ఈరోజు డెవలప్ చేయాల్సిన నెసిటీ వచ్చింది. నోటబుల్లీ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ హ్యాస్ బిగన్ టు ప్లే ఎ రోల్. ఫర్మ్స్ లైక్ గోడ్రేజ్ ఏరోస్పేస్ హ్యావ్ డెలివర్డ్ క్రూషియల్ ఇంజిన్ మాడ్యూల్స్ అండ్ రీసెంట్ ఇన్ఫ్లైట్ టెస్టింగ్ సజెస్ట్ ది ప్రాజెక్ట్ హ్యాస్ పిక్డ్ అప్ మొమెంటమ్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఇంటీరియా. చాలా ఏళ్ల తర్వాత మొత్తానికంటే గోడ్రేజ్ ఏరోస్పేస్ ముందుకు రావడం తర్వాత ఈ డిఫరెంట్ ఇంజిన్ మాడ్యూల్స్కి సంబంధించిన ఈ మొత్తం ప్రాస్పెక్ట్స్తో కూడిన డ్రాఫ్ట్ అందించిన తర్వాత మళ్ళీ ఇది కొంచెం ముందుకు కదిలింది కావేరీ ఇంజన్. ఇక ఇండియన్ నేవీ వాట్ రోల్ ఈస్ ద ఇండియన్ నేవీ ప్లేయింగ్ ఇన్ ద కావేరీ ఇంజన్ ప్రోగ్రాంలో ఇండియన్ నేవీ రోల్ ఏంటి, భారత నావికాదళం అంటే ఆఫ్టర్ బీయింగ్ డీలింక్డ్ ఫ్రమ్ ది తేజాస్ ప్రోగ్రామ్, ది ఇండియన్ నేవీ ఎమర్జ్డ్ యాజ్ ఎ కీ స్టేక్ హోల్డర్ ఇన్ ద కావేరీస్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఫేజ్. ఎప్పుడైతే డీలింక్ అయిందో తేజాస్ నుంచి కావేరీని కావేరీస్ నెక్స్ట్ ఫేజ్లో వచ్చి ఇండియన్ నేవీ మేజర్ స్టేక్ హోల్డర్గా వచ్చింది. ది కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్ KMGT అంటారు. కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్, ఏ మ్యారిటైమ్ వేరియంట్ ఆఫ్ ది ఒరిజినల్ జెట్ ఇంజిన్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ టు పవర్ స్మాలర్ వార్షిప్స్. చిన్న వార్షిప్స్కి ఈ KMGT వేరియంట్ని డెవలప్ చేస్తున్నారు. GTREA హ్యాస్ మోడిఫైడ్ ది ఒరిజినల్ ఇంజిన్ బై యాడింగ్ ఎ షాఫ్ట్ మెకానిజం విచ్ అలోస్ ఇట్ టు డ్రైవ్ మెరైన్ ప్రొపెల్లర్స్. కొంత యాడ్ చేసింది కొత్త టెక్నాలజీని మెరైన్ ప్రొపెల్లర్స్ని డ్రైవ్ చేయడానికి. అండ్ కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్ అదే KMGT హ్యాస్ అండర్గోన్ ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ ఎట్ ది నావెల్ డాక్యార్డ్ ఇన్ విశాఖపట్నం డెలివరింగ్ 12 megawatts. వైజాగ్లో నావెల్ డాక్యార్డ్లో బోల్డ్ టెస్టులు అండర్గోన్ అయింది కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్ డెలివరింగ్ 12 megawatts అంటే 16,000 హార్స్ పవర్ ఆఫ్ propulsion power sufficient to provide boost power for smaller naval vessels during combat maneuvers. యుద్ధ సమయాల్లో చిన్నపాటి నావల్ వార్షిప్స్కి కావలసినంత పవర్ని సప్లై చేయగల సామర్థ్యం ఈ KMGT డెవలప్ చేసింది. అంటే కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్, దాన్ని చాలా స్పష్టంగా మనం చెప్పచ్చు కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్. ఇది ఆ టెస్టింగ్ నిలిచింది. ఇన్ కాంట్రాస్ట్ లార్జర్ షిప్స్ లైక్ ది Shivalik class frigates use General Electric's LM2500 gas turbines which offer nearly double the boost at 22 megawatts. సరే, అది లార్జర్ షిప్స్కి సంబంధించి. హవెవర్ ది ఇంజిన్ హ్యాస్ పాస్డ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ మీటింగ్ నావీ స్పెసిఫికేషన్స్ బట్ స్టిల్ రిమైన్స్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్ స్టేజ్ బిఫోర్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అండ్ డిప్లాయ్మెంట్ కెన్ కమాన్స్. ఇవన్నీ అన్ని రకాల పరీక్షలు పాస్ అయింది కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్. కానీ ఇంకా టెస్టులు, కొన్ని పర్ఫార్మెన్స్ టెస్టులు పూర్తవ్వాలి. చాలా వరకు పూర్తయినాయి, ఇంకా పూర్తవ్వాలి. అండ్ వ్యాలిడేషన్ స్టేజ్కి వచ్చింది. ఇంకా లార్జ్ స్కేల్ ప్రొడక్షన్కి వెళ్ళే ముందు ఇవన్నీ వ్యాలిడేషన్ స్టేజ్లో సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత KMGTకి బయటకు వస్తుంది పూర్తి స్థాయిలో.
హౌ మచ్ హస్ ఇండియా స్పెంట్ ఆన్ ది కావేరీ ఇంజన్ అండ్ వాట్ ఆర్ ద గెయిన్స్ అనేది కనుక వస్తే ఎంత స్పెండ్ చేసింది కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ మీద అండ్ దానివల్ల లాభాలు ఏంటి అనేది కూడా ప్రశ్నిస్తే DRDO had spent nearly 3,000 crore rupees on the Kaveri engine program by 2016. 2016 నాటికి 3,000 కోట్లు ఖర్చు పెట్టింది DRDO. The last estimate that was provided of the project by late Defence Minister Manohar Parrikar in Lok Sabha in August of that year. 2016 లోక్సభలో దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పింది ఈ విషయం 3,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టాం దీని మీద అని. ఇది కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్ KMGT మీద. While critics highlight the cost overruns and delays, defense analysts argue that the technological know-how and R&D infrastructure developed through the project will pay long-term dividends. రైట్, ఆలస్యమైందని చాలామంది విమర్శకులు ఎప్పుడు మాడుతుంటారు కదా, వాళ్ళ నోళ్లు మూయించడానికి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారంటే దీని మీద చేసిన ప్రయోగాలన్నీ కూడా దీర్ఘకాలంలో మనకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయో అర్థం చేసుకొని మాట్లాడాలి, తెలివి తక్కువగాను బుర్ర తక్కువగా మాట్లాడమాకని చెబుతున్నారు. ఎస్పెషల్లీ ఇన్ ఏరోస్పేస్ మెటీరియల్స్, టర్బైన్ డైనమిక్స్ అండ్ ఇండిజినియస్ టెస్టింగ్ కెపబిలిటీస్. ఏరోస్పేస్ మెటీరియల్స్లోను టర్బైన్ డైనమిక్స్లోను స్వదేశీ టెస్టింగ్ నాణ్యత పరీక్షలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ ఇది చక్కటి ఫలితాలు చూపిస్తుంది అనేది. విత్ ఇట్స్ ఫ్యూచర్ ఇన్ అన్మాన్డ్ కాంబాట్, విత్ ఇట్స్ ఫ్యూచర్ ఇన్ మనం ఇందాకే మాట్లాడుకున్నాం UCAV అంటే అన్మాన్డ్ కాంబాట్ ఏరియల్ వెహికల్స్లో అండ్ నావల్ అప్లికేషన్స్లో కావేరీ ఇంజన్ అండ్ ఎ గ్రోయింగ్ కోరస్ పుషింగ్ ఫర్ యాక్సలరేటెడ్ డెవలప్మెంట్, ది కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ అపియర్స్ టు బి ఎంటరింగ్ ఎ న్యూ ఫేజ్ ఆఫ్ రెలవెన్స్. మారిన పరిస్థితుల్లో కావేరీ ఇంజన్ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యం పెరిగింది. ఈరోజు ఆ మహానుభావుడు బతికుంటే ఎంత సంతోషించుండేవారు మనోహర్ పారికర్. ఆయన కళ ఇది ఆయన కళను నెరవేర్చడానికి ఈరోజు మోదీ ప్రభుత్వం ముందుకు రావాలి అని చెప్పేసి జనం కోరుకుంటున్నారు. ఎక్స్లో ట్రెండ్ అవుతోంది. ఎలాగంటే #ఫండ్ కావేరీ ఇంజన్, అవసరమైతే క్రౌడ్ ఫండింగ్ కూడా జనం సిద్ధమవుతున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రాబోతున్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్, దాన్ని మనందరం స్వాగతించాలి.